వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ప్రెజెంట్ మనం పేపర్లో కానీ మ్యాగజైన్స్లో కానీ చూసినట్లయితే సపరేట్గా ఒక కాలం అనేది ఉంటుంది. అందులో వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి, లేదంటే మా ఇంట్లో పలానా వివాదం ఉంది, నాకు ఇలాంటి సమస్య ఉన్నది, దీనికి సజెషన్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి సొల్యూషన్ సైట్స్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. అది కూడా దేని గురించో తెలుసా? మిల్లెట్స్ గురించి అండి. నిజమే. సో నేను ఏ మిల్లెట్ తింటే బాగుంటుంది, నాకు పలానా డిసీజ్ ఉంది, నేను ఏ మిల్లెట్ తీసుకోవచ్చు, నాకు సజెస్ట్ చేయండి అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది చాలాదా ప్రపంచం మొత్తం మిల్లెట్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి. సో ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లోని మరి ఏ మిల్లెట్ తీసుకుంటున్నా, ఆ మిల్లెట్ తోటి ఏ వంటకం తయారు చేసుకోబోతున్నాం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్ శ్రీదేవి గారిని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. లుకింగ్ సో స్పెషల్ టుడే. చెప్పకండి, మీరేమో బ్రైట్ గా కనిపిస్తే ఇంత బ్రైట్ కలర్ వేసుకొని, నేనేమో డల్ కలర్ వేసుకొని స్పెషల్. నెక్లెస్ ఎంత మంచిగా ఉంది. బట్ ఎనీవే యూర్ బ్యూటిఫుల్. ఎనీవే మరేంటి ఈరోజు మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఏ రెసిపీ తీసుకుంటున్నారు, ఏ మిల్లెట్ తీసుకుంటున్నారు, ఇవాళ ఏంటి స్పెషల్? జనరల్ గా మిల్లెట్ పిండి తోటి మనం చేసుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో దోశలకి బ్రహ్మాండమైన కాంపిటీషన్ ఇస్తూ యంగ్స్టర్స్, ఎస్పెషలీ పిల్లలు, స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉన్నవి పాన్ కేక్స్. సో దోశలకి చాలా బ్రహ్మాండమైన కాంపిటీషన్ ఇచ్చేస్తున్నాయి. అలాంటి పాన్ కేక్స్ మైదాతో తయారు చేస్తూ ఉండడం, అది తిన్నందు మూలాన పిల్లల ఆరోగ్యం చెడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కోసము మిల్లెట్ పాన్ కేక్ మనం ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్గా చూపించబోతున్నాము. అలాగే మిల్క్ షేక్, రాగి మిల్క్ షేక్ కూడా మనం చూపిస్తున్నాము. పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా లేటెస్ట్ రెసిపీస్లో మన మిల్లెట్స్ని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి హ్యాబిట్ ఫార్మేషనే కాదు, మంచి హెల్త్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చూపిస్తాం. రాగి మిల్క్ షేక్ అని అంటే రాగి నుంచి పాలు తీస్తారా, లేకపోతే నార్మల్ గా పాలు రాగి మిక్స్ చేసి అట్లా? అంత కాంప్లికేషన్ ఏమీ లేదా. చాలా సింపుల్గా, చక్కగా, హెల్దీగా, టేస్టీగా. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏముంటుందంటే ఎంత ఆరోగ్యమైన, కంటికి చూడడానికి ఇంపుగా, ముక్కుకి చక్కటి వాసన, నోటికి అద్భుతమైన టేస్ట్, ఈ మూడిటితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రయత్నమే మన మిల్లెట్స్ మ్యాజిక్. సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు సీ బ్యూటిఫుల్ రెసిపీస్ టుడే. ఫస్ట్ రెసిపీ వచ్చి మిల్లెట్ పాన్ కేక్. సో మిల్లెట్ పాన్ కేక్, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. మిల్లెట్ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, నూనె, పంచదార, సజ్జల పిండి, ఒక గుడ్డు. సో మిల్లెట్ పాన్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఎలా ఉండబోతుంది మేకింగ్ ప్రాసెస్? వెరీ సింపుల్, వెరీ క్విక్. మీరు మామూలుగానే అన్ని క్విక్ గా తయారు చేసుకునేవే చూపిస్తారు కదా, ఎందుకంటే ఈజీగా, తొందరగా చేసుకోగలిగినవి ప్రయత్నిస్తారు అందరూ. ప్రయత్నిస్తే తప్పకుండా టేస్ట్ నచ్చుతుంది. టేస్ట్ నచ్చితే డెఫినెట్ గా అలవాటు మార్చుకునే ప్రయత్నం. సో మాక్సిమం ఈ మధ్య కాలంలో ఎవరికి ఎక్కువసేపు కిచెన్ లో ఉండటానికి కూడా అసలు అంత ఓపిక లేదు, ఇష్టం ఉండటం లేదు. కాబట్టి చకచక అయిపోవాలని కోరుకుంటున్నారు. సో అవి అవాయిడ్ చేసి ఈజీగా ఒక 10-15 minutes, అండ్ దట్ టు సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు మనం కిచెన్ లో గడపలేం కాబట్టి, సో తొందరగా ప్రిపేర్ చేసుకునేవి చూడొచ్చు. ఈ రెసిపీస్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు నేర్పించవచ్చు. వాళ్ళు ఇట్టే పట్టేస్తారు, అట్టే చేసేస్తారు, వాళ్ళు తింటారు, మనకి కూడా పెడతారు. సో పిల్లల్ని కుకింగ్ ప్రాసెస్లో ఎంత ఎక్కువైతే అంత మనము ఇన్వాల్వ్ చేయాలి. అది చాలా వరకు కూడా ఒత్తిడిని తగ్గించే ఒక బ్రహ్మాండమైన మార్గం. ఓకే. సో మనకందరికీ తెలుసు, చిరుధాన్యాలు మనం రెగ్యులర్గా భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవడం మూలాన ఒత్తిడి లెవెల్ కూడా మనకి బాగా తగ్గుతుంది. అయితే పిల్లల్ని వాటిని తయారు చేయడంలో మీరు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అందులో వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి. ఈ మిల్లెట్ కూడా అన్ని మల్టీ మిల్లెట్ పౌడర్. దిస్ ఇస్ జస్ట్ సజ్జల పిండి. ఓకే, సజ్జ పిండి. సజ్జ పిండిలో ఒక 2 నుంచి 3 స్పూన్లు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. తీసుకున్నాం. దీనిలో టేస్ట్కి అనుగుణంగా స్పూన్ పంచదార, 1.5 స్పూను. పంచదార వద్దు అనుకుంటే బెల్లం మడ్డి, అంటే బెల్లం కరగబెట్టింది, మొలాసెస్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం ఇది వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, మన ఇష్టం. షుగర్ అవాయిడ్ చేయాలి. పిల్లలే కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా వేసినంత మాత్రాన ఏం తప్పలేదు. మరి ఎప్పుడు కూడా తీయగా తినిపించడం తగ్గించుకోవాలని. ఓకే. దీనిలో జస్ట్ ఒక్క చిటికెడు లైట్గా ఉప్పు,
నాట్ మోర్ దెన్ దట్. అలాగే కొద్దిగా ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసాము. తర్వాత అలాగే ఒక చిటికెడు మంచి వాసన కోసం దాల్చిన చెక్క పొడి వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం సో ప్యాన్ కేక్ టేస్ట్ పరంగా అండ్ దాన్ని స్మెల్ పరంగా బాగా రావాలి, స్మెల్ బాగా రావాలి అని అంటే ఈ దాల్చిన చెక్క పొడి ఇదే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. స్వీట్ ఐటమ్స్ అన్నిట్లో కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి వేస్తూ ఉంటారు కదా, వేస్తూ ఉంటారు స్మెల్ కోసం. దాల్చిన చెక్క పొడికి కేవలం ఫ్లేవర్ టేస్టే కాదమ్మా, చాలా హై క్వాంటిటీ ఆఫ్ పీచు పదార్థం ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో ఒక చిటిక దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. అది టీ కావచ్చు, జావలు కావచ్చు, మిల్క్ షేక్స్ కావచ్చు, ఏ తీపి పదార్థమైనా వేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కూరల్లో కూడా, సాంబార్లో కావచ్చు, పప్పుతో తాలింపులో కావచ్చు. ఒక ప్రత్యేక వెయిట్ లాస్ కూడా కొంచెం చాలా సో వాటర్లో వేసుకొని తాగుతున్నారు కదా. మెడిసినల్ యూస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రము దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ డయాబెటాలజిస్ట్తో కన్సల్ట్ చేసి, న్యూట్రిషనిస్ట్తో కన్సల్ట్ చేసి ఎంత మోతాదులో రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి అన్నది చూస్తే స్పైక్స్ అంటే సడన్గా ఇంక్రీజ్ అవ్వడము, సడన్గా పడిపోవడము, కళ్ళు తిరగడము, చెమటలు పట్టేసేయడము, హైపోగ్లైసిమా రావడం, లేదా హైపర్గా పైకి చాలా ఎక్కువ షుగర్ ఉండడం, ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా స్థిరత్వానికి చాలా వరకు దోహదపడుతుంది. కానీ ఖచ్చితంగా ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మోతాదు డిసిషన్ తీసుకోవాలి. ఇంట్లో ఇప్పుడు మనం సరిపడా పాలు పోసుకుంటాం అన్నమాట. సో ఈలోపు ప్యాన్ హీట్ చేసుకోవచ్చు. పొయ్యి వెలిగించేసి ప్యాన్ హీట్ చేసేసుకుంటే మనం ప్యాన్ కేక్స్ వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మన దోసల పిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ. నేను సజ్జల పిండి వాడాను, కావాలంటే దీంట్లో ఒక చెంచా రాగి పిండి కూడా వేసుకోవచ్చు. జొన్న పిండితో కూడా చేయొచ్చు. సజ్జల పిండి, జొన్న పిండి కలిపి వేసుకోవచ్చు. బజార్లో మల్టీ మిల్లెట్ ఫ్లవర్ అని ముందుగానే అన్నీ కలిపినటువంటి ఒక ప్యాకెట్ కూడా దొరుకుతుంది. ఎన్నో బ్రాండ్ నేమ్స్ కింద దొరుకుతుంది. అలాంటిది కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే. సో లేదంటే ఇంతకు ముందు మనం తయారు చేసుకున్న మల్టీ మిల్లెట్ పౌడర్ అట్లా తయారు చేసేసుకొని పెట్టుకున్నా ఈవెన్ మనం తయారు చేసుకోవచ్చు. పిండి మనము జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి ఇలాంటి పిండిలు కూడా, అంటే చిరుధాన్యాలతో పాటు చిరుధాన్య పిండి కూడా తెచ్చి పెట్టుకుంటే అదో స్పూన్, ఇదో స్పూన్, ఇదో స్పూన్ వేసుకొని కలిపేసుకోవచ్చు. నథింగ్ వెరీ సీరియస్. కొంచెం ఆయిల్, కొద్దిగా ఆయిల్, చిన్న చిన్న ప్యాన్ కేక్స్ తీసుకుంటాం అంతే. పిల్లలు ప్యాన్ కేక్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. అదే చెప్పాను కదా, దోశకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది. దీనిలో రకరకాల కాంబినేషన్స్ వస్తున్నాయి. ప్యాన్ కేక్లో మనం కావాలి అనుకుంటే చక్క బాగా రైప్ అయినటువంటి ఒక బనానాను కూడా ఒక చిన్న ముక్కని చిదిమి దీనిలో కలుపుకోవచ్చు. పంచదార తగ్గించేసేయచ్చు. సో ఇట్ ఈస్ అప్ టు అస్ అన్నమాట. ఎన్ని రకాలు కావాలంటే మనం అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క నిమిషం. మంచి వాసన, టేస్ట్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ని కూడా రకరకాల పద్ధతుల్లో తినచ్చు. 2-3 ప్యాన్ కేక్స్ చేసుకుని మధ్యలో తేనె పూసుకుని తినచ్చు, లేదా ప్రతి ప్యాన్ కేక్ పైన పీనట్ బటర్ రాసుకుని తినచ్చు, చాక్లెట్ క్రీమ్ కూడా వేసుకొని తింటారు, చాక్లెట్ క్రీమ్ వేసుకుని తినచ్చు, లేదా అరటిపండుని సన్న స్లైసెస్ లాగా తరిగి పైన పీనట్ బటర్ పెట్టి, అబ్బో ఎన్ని కావాలంటే అన్ని. ఇందులో పాలు, గుడ్డు, మిల్లెట్ పౌడర్ అన్నీ ఆరోగ్యానికి మంచివే. అందులోనూ పిల్లలకి చక్కటి మాంసకృతులు ఇస్తాయి. బోన్ గ్రోత్, తర్వాత బాడీ గ్రోత్, మజిల్ గ్రోత్, కండరాల పెరుగుదలకి
శక్తికి అన్నిటికీ కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట. సో మన ఇడ్లీ దోశతో పాటు అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా పాన్ కేక్ కూడా మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తీసేస్తున్నాయి కూడా. ఓకే, సో మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: పంచదార, పాలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, సజ్జల పిండి, దాల్చిన చెక్క పొడి, నూనె, కోడిగుడ్డు. మిల్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సజ్జల పిండి 2 నుంచి 3 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత పంచదార, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ఒక కోడిగుడ్డును వేసి బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో సరిపడా పాలు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకోవాలి. ఇరువైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ పాన్ కేక్ రెడీ. సో వ్యూయర్స్, చూసారు కదా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో బామ్కి చాలా చాలా ఇష్టమైనది పాన్ కేక్. అంక మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది. షుగర్ కూడా మీరు ఎక్కువ తీసుకోలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. రియల్గా మీరు అన్నట్టుగా కొంచెం దేనిదైనా కాంబినేషన్తో లైక్ కొంచెం తేనె కానీ లేదంటే బనానాస్ కానీ చాక్లెట్ క్రీమ్స్ కానీ లైక్ అలాంటివి ఏవైనా పెట్టుకుంటే దాంతో పాటుగా బెస్ట్ ఏంటంటే చాలా బాగుంది. పీనట్ బటర్ మనకి బజార్లో దొరుకుతుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాంట్లో ఉన్న ఫ్యాట్ బాడీకి చాలా మంచిది కాబట్టి దాన్ని నిస్సంకోచంగా మనం తెచ్చుకోవచ్చు. పైన పీనట్ బటర్ అప్లై చేసి మన మంచి అరటిపండుని సన్న ముక్కల్లాగా తరిగి చుట్టు పైన పెట్టి చెప్పకండి మేడం, మీరు అలా చెప్పకండి. పెట్టి ఇచ్చారనుకోండి పిల్లలు దే లవ్ యూ ఫర్ వాట్ యు హావ్ గివెన్ దెం. యా, నేను అలా తిన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు అది గుర్తొస్తుంది, ఆ టేస్ట్ గుర్తుగా వస్తుంది, అలా తినాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ప్యాన్ కేక్ని తయారు చేసి చూపించారు సజ్జపిండితోటి, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ మరి మన నెక్స్ట్ రెసిపీ మిల్క్ షేక్, ఏదో రాగి మిల్క్ షేక్. ఓకే, సో మరి మన నెక్స్ట్ రెసిపీ రాగి మిల్క్ షేక్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. రాగి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కోకో పౌడర్, రాగి పిండి, పంచదార. ఓకే, రాగి మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో మంచిగా అందులో కోకో పౌడర్ కూడా ఉంది. ఐ థింక్ ఇది చాలా బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైంది కోకో పౌడర్. సో ఎలా ఉండిపోతుంది, అందులోని కొంచెం రాగి పిండి మిక్స్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉండిపోతుందో కూడా చూసేద్దాం. సో మేకింగ్ ప్రాసెస్: ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలా యాజ్ యూజువల్. ఓకే, అంటే మిల్క్ షేక్లోని స్టవ్ ఆన్ చేసుకునేది ఏముందా ప్రాసెస్ అని అనుకుంటున్నాను. వాటర్ తీసుకుందాం. ఎంత సరిపోతుంది? తీసుకో, ఇంకొంచెం తీసుకో. 1 కప్ అన్నమాట, చాలు చాలు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు, ఎక్కువ రాగి పిండి అవసరం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్లు మనం రాగి పిండి ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ కలిపి చాలు. రాగి పిండికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చక్కటి కలర్, ఇది కోకో తోటి కలిసిపోతుంది. అవును. సో అందులో రాగి పిండి కలిపాము అన్నది గెస్ట్ చేయలేరు, పిల్లలు కూడా తెలియదు, తాగే వాళ్ళకి తెలియదు. సో ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లాగా కాకుండా ఒక హెల్తీ ప్రోడక్ట్, అన్ని విధాల హెల్తీ ప్రోడక్ట్ మనం ఇచ్చేసేయచ్చు. అది ఆఫ్ చేసేసుకో, 1 నిమిషం. ఇప్పుడు ఆన్ చేసుకో. దీన్ని కొద్దిగా చిక్కపడేంత వరకు హీట్ చేద్దాం. పచ్చి రాగి పిండితోటి మనం చెయ్యలేము, ఖచ్చితంగా దీన్ని ఉడికించాల్సిందే. సో కొద్దిగా లైట్ గా చిక్కపడ్డాం. అంటే రాగి మాల్ట్ లాగా అలా తయారు చేసుకోవాలి. రాగి మాల్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి, అప్పుడే దాంట్లో రుచి వస్తుంది అనమాట. ఇందులో ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని తర్వాత కొద్దిగా పంచదార వేస్తాం. ఒక దీంట్లో 2 స్పూన్స్, 3
ఓకే. కొద్దిగా ఒక బాయిల్ వచ్చిగానే మనం ఆఫ్ చేసేసి బాగా పల్చగా ఉండాలి. కొద్దిగా పలుచగానే ఉండాలి. ఎలా అయినా ఒక బాయిల్ వచ్చేసరికి థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది చిక్కబడిపోయింది అనుకోండి, దాన్ని మనం అంతటే గమ్మీగా అవుతుంది చిక్కబడిపోతే. అందుకని తీసుకునేటప్పుడే కొద్దిగా పలుచగా తీసుకుంటే మనకి ఆ కరెక్ట్ రైట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. రాగి చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ చాలా పీచు పదార్థం ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. ఇనుము లోపంతో అనీమియాతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా రాగి ప్రోడక్ట్ ఏదైనా, రాగి జావా లేకపోతే రాగి సంకటి, రాగి ముద్ద, రాగి లడ్డు ఏదైనా మనం మామూలుగా అందరికి ఎక్కువగా తెలిసేది రాగి జావా, రాగి సంకటి ఎక్కువగా తయారు చేసుకునేది. బట్ ఎన్ని ఉన్నాయి అసలు రాగితో తయారు చేసుకునే రెసిపీస్ అసలు. సో ఇలాంటివి ఏవైనా రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటే ఇనుము లోపాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పొంగు రానిచ్చామంటే సరిపోతుంది. దీనిలో మనం బాగా ఒక పొంగు రాగానే తీసి ఒక్క 2 నిమిషాలు చల్లారనివ్వాక ఐస్ కోల్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. సో దట్ అది ఇంకా ఉడికిపోకుండా, రాగిపిండి దించాక కూడా ఆ వేడి గిన్నెలోనే ఉంచుతాం కాబట్టి అది ఇంకా ఫర్దర్ ఉడికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దించిన వెంటనే దానిలో మనము ఐస్ కోల్డ్ మిల్క్ దాంట్లో యాడ్ చేసుకుంటాము. ఒకవేళ రాగి పిండి కొద్దిగా చిక్కపడింది అనుకోండి, 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ డన్. ఇది ఆపేసుకుందాం, పక్కకి పెట్టేసేయి దీని మీదకి, ఎందుకంటే అది ఇంకా చిక్కపడుతూ వస్తుంది అన్నమాట. అందుకని ఆ హీట్కి దీన్ని మనం ఐస్ కోల్డ్ మిల్క్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ రెండు కూడా బాగుంటాయి. సమ్మర్స్లో బాగా వీ కెన్ గివ్. దీంట్లో ఇప్పుడు మనం చల్లటి పాలు కలుపుకుందాం. షుగర్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు. రిచ్ క్రీమీ లుక్ వచ్చేసింది. అవును. దీంట్లో ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ కోకో పౌడర్ కలిపినట్టే ఉంది. ఆల్రెడీ కోకో పౌడర్ కలిపినట్టుగానే ఉంటుంది. ఇది చాలా ఫిల్లింగ్. అంటే ఒక గ్లాస్ నిండా మనం తాగామనుకోండి, 1 గంట 2 గంటల వరకు మనకి ఆకలి కానీ కడుపులో మంట కానీ అలాంటివి ఏవి లేకుండా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఈ పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి పట్టించవచ్చు. డెఫినెట్గా వాళ్ళకి 11:30 ఆ బ్రేక్ టైం వరకు, లంచ్ టైం వరకు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. అలా నిమిషానికి వెంటనే అరిగిపోయే జస్ట్ 2 బ్రెడ్ ముక్కలు ఇలా తిని వెళ్ళారనుకోండి, ఊరికే వాళ్ళకి ఆకలేస్తుంది అన్నది వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. కాబట్టి చిరాగ్గా, విసుగ్గా కూర్చున్న ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోలేక క్లాస్లో అడ్డదిడ్డాలు తిరిగి 4 తిట్లు తిట్టించుకొని అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళ హంగర్ని మనం గమనించుకోవాలి. యూ కెన్ సీ ఆల్రెడీ ఏ బ్యూటిఫుల్ టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో మనం కోకో పౌడర్ కూడా జనరస్ క్వాంటిటీ మనకు నచ్చినంతగా వేసుకోవచ్చు. కోకో దాని బెనిఫిట్స్, దాని హార్ట్ హెల్త్ అందరికీ తెలిసిందే. సో ఇది కొంచెం ఎక్కువైనా కొంచెం చిరు చేదు వస్తుందేమో కదా కోకో పౌడర్. అందుకని మన టేస్ట్ని పట్టుకుని మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ కోకో స్మెల్ మనకు వచ్చేస్తుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒక్కసారి దీన్ని మిక్సీలో బ్లెండ్ చేస్తాం. ఎందుకంటే ఆ నురుగు ఫ్రాత్ కోసం అనేసి ఒక్కసారి మిక్సీలో మనం బ్లెండ్ చేసేసుకుంటే మన మిల్క్ షేక్ తాగడానికి రాగి మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ డన్. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో ఒక్కసారి మిక్సీలో బ్లెండ్ చేసుకోవడం మూలన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. ఒకవేళ మనం ఐస్ క్యూబ్, పాలు చల్లగా లేని పరిస్థితిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఆ ఫ్రాత్ కనిపిస్తోందా? మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రాగి మిల్క్ షేక్ రెడీగా ఉంది. మరి టేస్ట్ కూడా చేసేద్దాం. కానీ దానికన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం.
రాగి మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో కొంచెం స్పూన్తోనే టేస్ట్ చేస్తాను. మ్యామ్ నిజం చెప్పాలి అంటే అసలు రాగి ఉన్నట్టే తెలియట్లేదు. రాగి పిండిని యాడ్ చేసినట్టే తెలియట్లేదు. కోకో పౌడర్ ఫుల్ డామినేట్ చేసేసింది. నిజంగా కనిపెట్టలేరు, తాగేస్తారు ఫుల్. అండ్ కలరు తెలియటం లేదు, టేస్ట్ తెలియట్లేదు రాగి మిక్స్ చేసినట్టుగా. రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. రాగి మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: పాలు, కోకో పౌడర్, రాగి పిండి, పంచదార. రాగి మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్లలో వేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దానిలో కొంచెం పంచదార వేసుకోవాలి. తర్వాత కొంచెం చిక్కబడ్డాక చల్లటి పాలు కలుపుకోవాలి. తరువాత కొంచెం కోకో పౌడర్ ని వేసుకుని కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే రుచికరమైన రాగి మిల్క్ షేక్ రెడీ. చూసారు కదా, ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్, ఒకటి మిల్క్ షేక్ అండ్ ఇంకొకటి ప్యాన్ కేక్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.